అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడర్స్ అనడం కంటే జోకర్స్ అనడం చాలా బెటర్ అనమాట. సో వాళ్ళకి అది పర్ఫెక్ట్ యాప్ట్ పేరు అనమాట. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి జోక్స్ను వేయడంలో సిద్ధహస్తులు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్. ఇంకా స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారు వేసేటటువంటి జోక్స్ అవి కొంచెం వల్గర్గా ఉన్నప్పటికీ వినే వాళ్ళకి నవ్వు తెప్పించకపోగా చిరాకు కూడా తెప్పిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆయనది ఒక ప్యాటర్న్ ఆఫ్ స్టైల్ అయితే ఇంకా మిగతా వాళ్ళది ఒక రకం. అంబటి రాంబాబుది ఒక రకం, పేర్ని నానిది ఇంకొక రకం, కోడాల నాని అయితే ఇంకా ఆఫ్ కోర్స్ ఆ బూతులు అవి జోక్స్ కాదు, అవి బూతులు, బండ బూతులు అనమాట. ఇక ఈ కోడాల నాని కానీ, రోజా కానీ, ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బూతుల బ్యాచ్ ఒకటి ఉందన్నమాట. ఆ బూతుల బ్యాచ్ కాకుండా జోక్స్ వేసేటటువంటి బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనమాట. ఇక ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆయన బూతులు బ్యాచ్లోనూ సభ్యుడు, జోక్స్ బ్యాచ్లోనూ సభ్యుడు అనమాట. ఫైనల్గా ఏంటంటే పూజకు పనికిరాని పుష్పం అయిపోయాడు ఆయన. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తొలి 2.5 సంవత్సరాల పాటు వీ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 అని చెప్పేసి గట్టి గరిసి బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేసి అసెంబ్లీలో పెద్ద పోక్రీ రేంజ్ డైలాగులు కొట్టినటువంటి మన బెట్టింగ్ బంగారాజు అనిల్ యాదవ్. పాపం 2024లో జగన్మోహన్ రెడ్డి గారు సింహపురి నుంచి ఎగిరితంతే గుంటూరులో పడ్డారు. అక్కడ పల్నాడు నుంచి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయడం జరిగిందనమాట. అక్కడి నుంచి పల్నాడు ప్రజలు ఎగిరితంతే ఎక్కడ పడ్డాడో తెలియదు కానీ మొత్తానికైతే నిన్నటి వరకు అసలు కనిపించకుండా పోయాడు. ఫైనల్గా నిన్న మధ్యాహ్నము ప్రెస్ మీట్ పెట్టి అందరి లెక్కలు తేలుస్తా, నన్ను కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తే అందరి లెక్కలు తేలుస్తా, నేను ఒక్కడనే పోను, అందరినీ లాక్కొనిపోతా జైలుకు అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాను అని కలరింగ్ ఇస్తూ సొంత పార్టీ నాయకత్వానికి బాగా గట్టి బెదిరింపులు అయితే ఇవ్వడం జరిగిందనమాట మనోడు. సో మనోడు పర్ఫార్మెన్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. వైఎస్ఆర్ కుక్కల్ని ఫ్యాన్స్ ని రెక్కలు ఎరగొట్టి రాష్ట్రాన్ని దాటిస్తారా? దాటించారుగా. 2024 ఎలక్షన్లు మర్చిపోయారుగా, అప్పుడే దాటించేశాడుగా. ఇంకేముంది? ఇప్పుడు నువ్వు ఏడుండవు ఈ సంవత్సరంలో? కనపడినావా ఎప్పుడన్నా? నిన్న వచ్చినావు మళ్ళా బయటికి. నిజంగా రాయలసీమలో పుట్టుంటే, నీ అబ్బ పుట్టుంటే, నువ్వు నిజంగా చిత్తూరులో నీ అబ్బ పుట్టుంటే, నీది రాయలసీమ పౌరుషం అయితే రా. వాళ్ళది రాయలసీమ పౌరుషం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలు చేయాల. వాళ్ళది రాయలసీమ పౌరుషం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నీచమైనటువంటి దిక్కుమాలినటువంటి ఆరోపణలు ఎప్పుడు కూడా ప్రత్యర్థుల మీద వేయల. వాళ్ళు నిఖార్సైనటువంటి రాయలసీమ బిడ్డలు కాబట్టి ఇళ్లల్లో మహిళల్ని, ప్రత్యర్థి పార్టీల ఇళ్లల్లో మహిళల్ని నీచాతి నీచంగా అసెంబ్లీ సాక్షిగా ఏనాడు మాట్లాడాల. వాళ్ళు నిఖార్సైనటువంటి రాయలసీమ బిడ్డలు కాబట్టే ఆడవాళ్ళను ఎంత గౌరవించాలో తెలిసినటువంటి వాళ్ళు కాబట్టే మీ పార్టీలో ఉన్నటువంటి దిక్కుమాలిన వెధవలంతా వాళ్ళను అన్నేసి మాటలు మాట్లాడినా, అన్నేసి కూతలు కూసినా ఏ రోజు కూడా ఆ తండ్రి కానీ ఆ బిడ్డ కానీ మీ ఇళ్లల్లో ఆడవాళ్ళ గురించి ఒక్క మాట పన్నెత్తు మాట్లాడలేదబ్బా హీరో బెట్టింగ్ బంగారాజు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ని ఎన్నో తిట్లు తిట్టావు. నారా లోకేష్నే ఇప్పుడు నువ్వు తిడుతున్నావు. ఏనాడన్నా కానీ నీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడారా? మాట్లాడలేదుగా. అది రాయలసీమ బిడ్డలకు ఉండేటటువంటి సాంప్రదాయం, సంస్కారం. రాయలసీమలో తప్పబోయి పుట్టినటువంటి మీ రాజశేఖర్ రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి కొడుకు ఇట్లాంటి వాళ్ళు ఆ సంస్కారాన్ని మర్చిపోయి సంస్కారహీనులుగా ప్రవర్తిస్తుంటారే కానీ, ఓకేనా? రాయలసీమ బిడ్డలకంతా ఉండే సంస్కారం అదే, గుర్తుపెట్టుకో. తన్ని ధర్మేశారుగా మిమ్మల్ని, ఇంకేముంది? ఎవడు రెక్కలు ఎరగొడతారో, ఎవరిని రాష్ట్రం వదిలిపోతారో, ఎన్ని ప్రెస్సుల్లో మాట్లాడుకోవటాలు, ప్రెస్సులో తిట్టటాలు, రెచ్చుకోవటాలు ఎందుకురా? రెడీ, జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధం మేము దేనికైనా. ఇంత సొల్లు మాట్లాడినావు. 2024లో ఓడిపోగానే అసలు కనిపించకుండా పోయాడు మనోడు. జగన్మోహన్ రెడ్డి కోసం దేనికైనా సిద్ధం అంట. దేనికి సిద్ధం నువ్వు? ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక మగాడికి, అలాగే మొత్తం దొంగలందరూ కూడా కట్టుకొని ఏ విధంగా ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కట్టుకొని వస్తా ఉన్నారు. మగాడా? సరే, ఇంకా ఆయన మగతనం గురించి మీరే మాట్లాడాలా? ఆయన మగతనం గురించి మీకు తెలిస్తే మీ దగ్గర పెట్టుకోండి సార్, మాకెందుకు ఆయన మగతనాల గురించి.
ఆయన నాయకత్వ పటిమ గురించి ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పండి, ఆయనకున్నటువంటి విజన్ గురించి చెప్పాలనుకుంటే చెప్పండి, ఆయనకున్నటువంటి సేవా తత్పరత గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఒకవేళ ఆయనకి ఏదైనా కానీ మంచి మనసు ఉండి 10 మందికి సాయం చేసేటటువంటి గుణం ఉంటే కనుక దాని గురించి మాట్లాడండి. అంతేకాకుండా ఆయన 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ రాష్ట్రానికి ఆయన చేసినటువంటి వెలగబెట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి, పనులేంటి, వాటి గురించి చెప్పండి. కానీ ఆయన మగతనం గురించి మాకెందుకు సార్? అయ్యా అనిల్ యాదవ్ గారు, మీ మగతనాలు మీ దగ్గరనే పెట్టుకోండి. మగతనం అనేది పరిపాలనలో చూపించాలా, నోటి మాటల్లో కాదు. మగతనం అనేది ప్రజలకు మంచి చేసే దాంట్లో చూపించాలా. ఇట్లా దబరా గొంతేసుకొని ఇష్టం వచ్చినట్టు వాగడం కాదు. పెద్ద మనిషి మాట్లాడతాడు చూడు, మామూలుగా ఉండదు. దాదాపు అక్కడ మాత్రం పని ఆపకుండా 1% తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. ఈయన గారు 2.5 సంవత్సరాల పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఈయన గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఆ శాఖకు నీటిపారుదల శాఖ అని కాకుండా నోటిపారుదల శాఖ అని పేరు పెట్టడం జరిగింది. ప్రజలంతా చేరి వీళ్ళు ప్రాజెక్టుల్లో నీళ్లు పారించడం మానేసి వీళ్ళ నోటి నుంచి బూతులు పారించారన్నమాట. అందుకని వీళ్ళకు నోటిపారుదల శాఖ మంత్రులు అని చెప్పేసి పేర్లు పెట్టడం జరిగింది. ఈయనే పెద్ద దరిద్రం ఆ శాఖ కొనుక్కుంటే ఈయన తర్వాత ఇంకా అరగంట రాంబాబు వచ్చాడు అనమాట. ఈయన 1% అనిల్ యాదవ్ అయితే ఆయన అరగంట రాంబాబు. ఇద్దరు ఏం చేశారా అంటే చెరో 2.5 సంవత్సరాల పాటు దాన్ని పంచుకొని ఆ శాఖను ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడ్డారే తప్ప ఆ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఎమోషన్ కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అది తాగునీటిని సాగునీటిని అందిస్తుంది కదా, దాన్ని కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి ఒక్కడికైనా చిత్తశుద్ధి ఉందా? ఈయన గారేమో 2021 అంటాడు. ఈయన గారి తర్వాత వచ్చిన ఆయన అరగంట రాంబాబు ఏమో 22లో అయిపోద్ది, 23లో అయిపోద్ది, ఇదిగో ఇంకో 2 నెలల్లో ఓపెన్ చేసేస్తున్నాం, ఇదిగో మా రాజశేఖర్ రెడ్డిది ఒక 500 అడుగుల విగ్రహం పెట్టేస్తున్నాం అని సొల్లు కబుర్లు చెప్పి ఫైనల్గా 4% చేశాడు పనులు. అది ఆయన గారి చిత్తశుద్ధి, ఆయనకు ఉన్నటువంటి మగతనం పనులు చేయడంలో. వీళ్ళు మాట్లాడతారు మళ్ళా మగతనాల గురించి. నేను కానీ ఓటమి చెందితే రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళగలుగుతా. ఈ సొల్లు కబర్లకు ఏం తక్కువ లేదు. అప్పట్లో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నీకు వారం రోజుల్లో చుక్కలు చూపిస్తానని చెప్పేసి ఇట్లా చిటికలు కొట్టా. వారం రోజుల్లో నీకు సుక్కలు చూపించకపోతే నేను మీసాలు గీసుకొని తిరుగుతాను అని చెప్పేసి సవాళ్ళు కొట్టా, తొడలు కొట్టా, జబ్బలు సరిసా. ఏం చేతివి? ఏమన్నా చేతివి? ఆయన్ను ఫైనల్గా ముఖ్యమంత్రిని చేసి ఆడ అమరావతిలో కూర్చోబెట్టినారు. ఇప్పుడు ఆయనేమో పోలవరం కట్టేస్తా, అమరావతి కట్టేస్తా అని చెప్పేసి రోజుకు 18-19 గంటలు పని చేస్తున్నాడు. దాన్ని చూసి మీరు పిసుక్కునేటటువంటి పరిస్థితి. ఈ సొల్లు మాటలే వద్దు బాబాయ్. నువ్వు అంతటి కమిట్మెంట్ ఉన్నోనివైతే నువ్వు 2024 ఎలక్షన్లలో ఓడిపోయినావు కదా, మరి పార్టీ ఆఫీసులో కూర్చొని ఎందుకు ప్రెస్ మీట్లు పెడతావు? చెప్పాలి కదా, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, నేను ఒక MBBS డాక్టర్ని, పోయి ఏదో 4 సర్జరీలు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటానని చెప్పేయాలి కదా. అట్టని కుదరవు. రాజకీయం అనేది పేరు పెడతాను, ఎక్కడ ప్రారంభం అక్కడే ముగించేస్తాను. ఈ రాజకీయ నా మీద చేసినాయి అంటే రైట్ చూద్దాం. అయ్యే నేను ఒకవేళ తోకుంటా పోతే అన్ని ఎక్కడెక్కడ తోకుంటాం, అన్ని కూడా తోకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఫైనల్గా ఇది అన్నమాట. అప్పట్లో ఆ రేంజ్లో బట్టలు దించుకొని గుండెలు బాదుకొని నా అంతటి రౌడీ లేడు, నా అంతటి పోటుగాడు లేడు, నా అంతటి మొనగాడు లేడు అని చెప్పేసి నోటికి పని చెప్పినటువంటి ఈ లప్పాలన్నీ ఈరోజు క్లోజ్ అయిపోయినాయి. ఫైనల్గా వీళ్ళకి ఏంట్రా అంటే గుండెల్లో భయం భీతిల్లుతా ఉన్నారు. వీళ్ళంతా చేసినవన్నీ లంగ పనులు. ప్రభుత్వం మారింది, వీళ్ళు చేసిన పనుల మీద ఆ ప్రభుత్వం అయితే వదిలిపెట్టదుగా. జనాల సొమ్ము ఇష్టం వచ్చినట్టు దొబ్బి తింటా ఉంటే కొత్త ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా వదిలిపెట్టవుగా. వీళ్ళ మీద ఎంక్వైరీలు కేసేయడానికి స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఇప్పుడు చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఈయన గారు ఇంకా సొంత పార్టీ వాళ్ళకే బెదిరింపులు అనమాట. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చేసుకున్నారు, అవుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి. ఏ ఇబ్బంది. నా మీద కేసులు పెట్టి నన్ను గనక అరెస్ట్ చేసి జైలుకు పంపేటటువంటి కార్యక్రమం ఏమైనా ప్రభుత్వం తీసుకుంటే నాతో పాటే ఎవడిని వదిలిపెట్టను. ఎవడోడైతే నాతో పాటు సంపాదించుకున్నాడో, ఎవడోడైతే నాతో పాటు దోపిడీలకు పాల్పడినాడో, బాగా దోసుకున్నారో అందరినీ చుట్టుపట్టుకొని లాక్కొని పోతాను, నేనేం ఇడిచిపెట్టే రకం కాదు అని చెప్పేసి
మాట్లాడడం జరిగింది మన అనిల్ యాదవ్ గారు. ఈయన గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇక ఆ నెల్లూరు జిల్లాలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ప్యాక్ అయిపోయింది మొత్తం అంతా. సో అట్లుంటుంది పరిస్థితి. దోపిడీలకు పాల్పడనేలా ప్రభుత్వాలు మారిన తర్వాత ఇట్లా బేల సూపులు వేసుకొని బిత్తర సూపులు వేసుకొని బేలగా మాట్లాడడం ఎలా. సో అట్లుంటుంది అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోకర్స్ లీడర్స్తో. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.